ఓం నమ శివాయ నమ. జాయ్ కొండదేవత, జాయ్ సారలమ్మాయ నమ, జాయ్ సమ్మక్కాయ నమ, జాయ్ కుర్రో కుర్రు వనదేవత పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, జాయ్ సమ్మక్కాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం మే నెల మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి మృగశిర నక్షత్రము 3-4 పాదములు అనగా, ఆరుద్ర నక్షత్రము 1-2-3-4 పాదములు అనగా, పునరస్తు నక్షత్రము 1-2-3 పాదములు అనగా కలిస్తేనే మిథున రాశి ఫలితాలు. మరి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో 14, ఖర్చులో 2, అంటే సంపాదన ఎక్కువగా ఉంటుంది, ఖర్చు తక్కువగా ఉంటుంది. కాబట్టి సంపాదన ఉంది అని మనం ఎలా పడితే అలా ఖర్చు పెడితే మన గత ఫ్యూచర్లో ఇబ్బంది అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మీకు ఈ నెలలో, ఈ సంవత్సరంలో, ఈ నెలలో మీకు మంచి టయాలు ఉన్నాయి. కాబట్టి మరి మీకు శనిలో నుంచి శని కుర్జుల్లో చేరాడు కాబట్టి మీకు గురు బలం అనేది చాలా వరకు బాగుంది. రావు కేతువు బలం చాలా వరకు ఉంది. కేతువు బలం వల్ల మీకు విజయంగా కనబడుతుంది. ఆరోగ్యము కానీ, ఉద్యోగంలో కానీ, వ్యవసాయంలో కానీ, రాజకీయ విధంలో కానీ, విద్యార్థులకు కానీ కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. కొత్త కొత్త కార్యక్రమాలు, కొత్త కొత్త పనులు, కొన్ని పెద్ద పెద్ద అవకాశాలు వచ్చే సిచ్యువేషన్లో మీ జాతక యోగంలో ఉన్నాయి. మరి పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ ఈ సంవత్సరంలో మీకు అద్భుతమైన విజయాలను మీరు పొందే యోగము కనబడుతుంది. మరి ఆరోగ్య సమస్య చూసుకుంటే లేనిపోయిన సమస్యలు, ఆరోగ్య సమస్య కొంచెం ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఆరోగ్య సమస్యను మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి మరి ఆరోగ్యం గురించి మనం ఎంత డబ్బు సంపాదించినా కూడా ఆరోగ్యం బాగోలేదు మనం ఏం చేయలేము కదా, ఏం తినలేము కదా. మరి ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటేనే ఏ పనైనా సాధిస్తాం, ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం. మరి మీకు ఆరోగ్యం బాగుండాలి, మీకు ఏ కార్యక్రమం చేసినా మీకు అభివృద్ధిగా ఉండాలంటే కొన్ని పనులు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నీ కావాలంటే మనకు దక్కవు, కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్నీ కావాలంటే మనకు దక్కవు. కాబట్టి ఈ సంవత్సరంలో కోర్టు సమస్యలు కానీ, భూమి సమస్యలు కానీ మీకు ఎన్నో రోజుల నుంచి మీకు భూమిలో రావాల్సిన కొన్ని ఆస్తిపాస్తులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెళ్ళు కానీ దాంట్లో మీకు కొంత ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. దానివల్ల మీకు కొన్ని సికాకులు, కోర్టు దాకా పోయే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి సులభంలోనే పోయేదాన్ని ఆలోచన చేయండి. మీరు కోర్టు దాకా పోయి డబ్బులు ఖర్చు పెట్టుకొని మళ్ళీ మీకు ఏ ప్రతిఫలం లేకోకుండా ఉంటే చాలా వరకు మీరు ఆందోళన అవుతారు. కాబట్టి సూత్రంలోనే మోక్షం అన్నారు. కాబట్టి యత్నము ప్రయత్నమరా అన్నాడు. మానవ జన్మ ఇవాళ ఇంట్లో రేపు మట్లో. మనిషికి ఉన్నంత వరకే జాగ్రత్త. మనిషికి అనేది జాగ్రత్త పడుకోకుండా ఉంటే ఏమి చేయలేదు. మరి మీ కార్యక్రమాల్లో చూసుకుంటే ఈ సంవత్సరంలో కొన్ని దూర ప్రయాణాలు కొన్ని కనబడుతున్నాయి. దూర ప్రయాణాలు, దర్శనాలు మీకు అనుకోకుండా కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. మరి మీకు బంధువు మిత్రులతో కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు కొన్ని వచ్చే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి. మరి ప్రేమ వివాహాలు చూసుకుంటే మీకు ప్రేమ కళ్యాణాలు చూసుకుంటే చాలా వరకు పెద్దవాళ్ళు చెప్పినవి, మీరు ప్రేమించినవి కళ్యాణ విశేషాల్లో కూడా చాలా వరకు అద్భుతమైన విజయాలను అనేది మీకు వచ్చే మార్గాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి మీకు ఏ కార్యక్రమం చేయాలనుకుంటారో, ఏ పని చేస్తాం అనుకుంటారో మీ ప్లానింగు, మీ పనులు పబ్లిసిటీ ఎవరికీ చెప్పొద్దండి. పని అయిన తర్వాత చెప్పుకోండి. పని కాకముందు ప్రాణము లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పి చేయకూడదు. మరి ముఖ్యంగా మీరు చేసే ప్రయత్నం చూసుకుంటే మరి ముఖ్యంగా దైవ అనుగ్రహం అనేది ఉండాలి కదా. మరి మీకు రావు కేతువులు కొంచెం తగ్గిన దాని వలన మీకు 9 నవగ్రహాలు కనబడుతున్నాయి. మనకు దగ్గరలో ఉండాల్సిన ఆ నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ 9 నవగ్రహ దర్శనం చేసి మీ చేతుకుంట నల్ల నూనెలతో అభిషేకం చేసి, నూనెతో అభిషేకం చేసి మీరు 9 ప్రదర్శనలు చేస్తే
మీ కుటుంబానికి మీకు ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతి కలుగుతుంది. కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి మీ ఇంట్లో ఏముంది, మీరు చేసే ఆఫీసులో ఏముంది, మీరు నడిచే దారిలో ఏం నడుస్తున్నారు, ఏ రూటుకు పోతున్నారు, ఏ రూటుకు పోబోతున్నారు అనేది మీ జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాము. ఏ సమస్య ఉన్నా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.